భారతదేశ వ్యాప్తంగా బంజారాలకు ఇక్కడి నుంచే నాంది పడింది. అది సేవలాల్ దీక్షకు ఇక్కడి నుంచే ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే శంకర్ లొద్దిలో ఉన్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆ బార్డర్ కెరమేర్లో వస్తుంది. అయితే ఇక్కడ కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది ఏంటి అసలు ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి ఎందుకు శ్రీకారం చుట్టిందో ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ నుంచే ఈరోజు ఉగాది పండుగ అందరికీ మా బంజారా సోదరులకు అందరికీ జై సేవాలాల్. మరియు ఈరోజు శంకర్ లోధిలో బాపు ప్రేమ్ సింగ్ మహారాజ్ 79లో ఇక్కడ తపస్సు చేసిన భూమి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉగాది నాడు మా సేవాలాల్ భక్తుతోని అందరూ వచ్చి ఇక్కడ పెద్ద 5,000 10,000 జనాలతో వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తారు ప్రతి సంవత్సరం ఏటా. మరి ఈసారి ఇక్కడ వచ్చి మా గురుగారు వచ్చిండు, మరి రాజుల ఎమ్మెల్యే గారు వచ్చిండు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి మా సేవాలాల్ భక్తులు వచ్చి 5,000 మందితో ఇక్కడ పూజ కార్యక్రమం చేసింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మేము కలెక్టర్ గారికి చెప్పినా కానీ రోడ్డు లేదు సార్, నీళ్ళు సౌకర్యం లేని, కానీ ఈరోజు మాకు ఇంత మంచి ఇది సంబంధించి ఎండాకాలంలో ఇలాంటి మా ఈ జిల్లా కలెక్టర్ కానీ ఏ అధికారి ఐటీడీ పీఓకు కానీ రాసినా కానీ ఎలాంటి మా లంబడ మా బంజారాలకు ఎలాంటి వాళ్ళు స్పందన వేయకుంటేనే ఏలే. మరి ఇంకా మరి మేము పోయినా కానీ దానికి ఏమి శ్రద్ధ చూపేలే. కావున దీనికి మా యొక్క జాతి మీద వీళ్ళకు ప్రజలకు మీద కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ జిల్లా కలెక్టర్ మీద ఎలాంటి మాకు ఇది లేకుండా కానీ ఈరోజు మాకు నీళ్ళు లేకుంటే మాకు దాదాపు 2 గంటలు 3 గంటలు అన్నము ఇక్కడ మాకు ప్రోగ్రాము కొద్దిగా లేట్ అయిపోయింది. చాలా వ్యవస్థ పడ్డాము, నీళ్ళు లేదు, కాకుండా రోడ్డు సౌకర్యం లేదు. ఎందుకంటే ఇన్ని చెప్పినా కానీ ఈ తెలంగాణ మరి ఆదిలాబాద్ కుమరం జిల్లా కలెక్టర్ దీనికి అసలే పట్టించుకోలేదని దీనిపై మా యొక్క సమాజం నుంచి మా కలెక్టర్ గారికి మేము ఈ యొక్క రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన వినిపించలేదు. కావున మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ఐటీడీ పీఓ కానీ మా లంబాడ జాతి మీద ఇంతేమైనా ప్రేమ లేదని మా సేవలాల్ భక్తులు ఈరోజు చాలామంది ఇక్కడ తీవ్రమైన చర్చలు జరిగినది. కావున ఇంకోసారి ఇలాంటి కాకుండా దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మా యొక్క శంకర్ లోధిని రోడ్డు నీళ్ళు మరి అన్ని సౌలభ్యం కల్పించాలని మేము కోరుతూ మా బంజారా తరపు నుంచి అందరికీ అధికారులను ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క సమస్య మీద దృష్టి సాధించాలని మేము కోరుతున్నాం. జై సేవాలాల్. ఏంటి ఇక్కడ చరిత్ర ఏంది, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇక్కడ ప్రేమ్ సింగ్ మహారాజు దీక్ష మొదలుపెట్టిండు, ఇక్కడ నుంచే దీక్ష ఎప్పుడు ప్రారంభమైంది, ఏంటి దీని చరిత్ర ఏంది? దీని చరిత్ర ఏమంటే 87లో ఇక్కడ మన ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ వచ్చి తపస్సు చేసినాడు. మళ్ళా దాని తర్వాత 79లో ఇక్కడ నుంచి శ్రీ సంత రామరావు మహారాజ్ ఇక్కడ కూర్చున్నాడని మా అనార్పల్లి ప్రజలకు మా లొద్ది వాళ్ళకి అందరికీ తెలిస్తే అందరి సాత్తోని రామరావు మహారాజ్ ఇక్కడ వచ్చి దర్శనము ప్రేమ్ సింగ్ మహారాజ్కు ఆ రోజున దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి మేము మా తండవాసులు ఇక్కడ నుంచి ఇక్కడ శివ మందిర్ చాలా గుట్టపైన ఉన్నది, భయంకరమైనది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కానీ కలెక్టర్ కానీ పిఓకి కానీ మా యొక్క సమాజం దీక్షతోటి కానీ మేము పోయి చెప్పడానికి 10 రోజుల ముందే మేము కలెక్టర్ కానీ వినతి పత్రం ఇచ్చినాం. దాని గురించి మాకు ఏం సమాధానం చెప్పలే. దీని గురించి మా యొక్క దీక్ష వాళ్ళు కానీ మా బంజారా సోదరులు అందరూ చాలా నిరసంగా అందరూ అయిపోయింది. ఎందుకంటే దీని గురించి శంకర్ లోధి అంటే అసలు పట్టించుకోరు నీదే లేడు. ఇక్కడ జనాలు ఎంత వస్తున్నారు. ఇవాళ మా శంకర్ లోధిలో ఇవాళ ఈ సభ జరిగింది. ఇక్కడ పూజ భోగ భండారం జరిగింది. అక్కడ ఒక శివం కూడా అక్కడ నీళ్ళలో పోయి కూడా ఘోరమైన పరిస్థితిలో పడిపోయాడు. దీనితో అందరితోటి మేము భక్తులు చాలా బాధాకరంగా ఉంది. ఈ గవర్నమెంట్ లేదంటూ మాకు వినతి పత్రం ఎప్పుడైనా ఇస్తున్నాం, కానీ దాని గురించి అసలు పట్టించుకోలేరని మా యొక్క వినంతి. ఇది పరిస్థితి. గవర్నమెంట్ ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తలేదు. కలెక్టర్ కూడా చెప్పినామంటే ఏంటి దీని చరిత్ర ఏంటి, ఎప్పటి నుంచి మొదలైంది, ఇక్కడ నుంచే పాదయాత్ర కూడా రేపు స్టార్ట్ కాబోతుందని ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రకటించింది. ఏంటి అసలు ఈరోజు ఉగాది పర్వదేశంలో పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము మేము ఉగాది పండుగకు శంకర్ లోధిలో ఒక జాతర లేక మా దీక్ష గురు తపస్సు చేసిన జాగా కాబట్టి దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజు మా సమాజాన్ని యొక్క భారతదేశంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న అందరినీ గలుపుకొని ఒక సత్మార్గంలో నడిపిస్తున్నారు.
కాబట్టి మేము 40 రోజులు మాలా దీక్ష ఇక్కడ ఏ జాగా నుంచి మనం శంకర్లోది నుంచే మాకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి గత చరిత్రలో కూడా కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఇది చరిత్రలో కూడా శివపురాణంలో కూడా ఇది శివుని జాగా, ఇది శివుని గుట్ట అనే ఒక పేరు ఉంది. ఈ ప్రేమ్ సింగ్ మహారాజే దీక్షనంతా భారతదేశ వ్యాప్తంగా పరిచయం చేసినట్టు నిజమా? నిజము. భారతదేశం అంతా అంటే బంజారాలు అంటేనే మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు. భక్తి శ్రద్ధలో, భక్తి అంటే ఏంటిది, మా బంజారా సమాజం అంతం ఒకటి సత్మార్గంలో నడగాలి, ఒక భక్తి మార్గంలో నడవాలి, ఒక మంచి ఉదాహరణ ఇవ్వాలని ప్రేమ్ సింగ్ మహారాజ్ ఈ రోజు నుంచి 79 నుంచి మొదలుపెట్టిన ఇంకా 1000 మంది సంఖ్యలో మేము పౌరాదేవికి పాదయాత్ర నడుచుకుంటూ పోతున్నాము. రైట్, ఇది పరిస్థితి. పాదయాత్ర ఏంటి ఎట్లా చూడవచ్చు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ పాదయాత్ర రేపు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రేమ్ సింగ్ మహారాజ్ శంకర్లోదిలో దీక్ష తీసుకొని దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. ఆ 45 సంవత్సరాల్లో రామారావు మహారాజ్ వచ్చి ఆ దీక్షను విరమించి ఆ రోజు నుండి శంకర్లోదిలో ప్రతి ఉగాది సందర్భంగా ఇక్కడ బంజారా దీక్షాపరులు మరియు బంజారా మా సోదరులు అందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసుకొని ఇక్కడ నుంచి పౌరాదేవి, కొత్తపల్లి నుండి పౌరాదేవి వరకు మా బంజారా కాశీ అయినటువంటి పౌరాదేవిలో దీక్ష శ్రీరామనవమిన విరమించుకుంటాం. ఇది పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మేము దాదాపు అంటే ఒక 50 సంవత్సరాలు అయింది ఇది దీక్షను చూసి గ్రామంతో. మీరు ఇంతకుముందు పౌరాదేవి దీక్షలో నడిచిపోయినాం, 5 సంవత్సరాలు నడిచిపోయినాం మేము. మళ్ళీ ఇప్పుడు చేత అవుతుందని. ఎవరు ఈ దీక్షకు పరిచయం చేసింది? గురు ప్రేమ్ సింగ్ మహారాజ్, రామరావు మహారాజ్తో మాట చేసిండు, ఇట్లా నేను తీస్తున్నా, మరి ఇది మంచిదా లేదా అంటే తీస్తే రామరావు మహారాజ్ అన్నారు కదా, ఈ దీక్ష ప్రేమ్ సింగ్ మహారాజ్ నువ్వు తీయాలి, ఈ మంచి మార్గం, ఇది అందరికీ మంచి ఫలితం ఉంటుంది, ఇంట్లో మంచి పిల్లగాలు కానీ పాడి పంట కానీ మంచిగా ఉంటుంది అని మా రామరావు మహారాజ్ గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ చెప్పినప్పటి నుంచి ఇది చాలు చేసిండు. ఇప్పుడు దాదాపు అంటే 50 సంవత్సరాలు అవుతున్నది, నడుస్తున్నది ఇది దీక్ష. మంచి దీక్ష ఇది. అందరితోని మాల పెట్టుకుంటారు. 41 రోజు ఏ ముట్టకుండా మాంసం కానీ ఏ యశాలు ముట్టకుండా ఇంట్లో మంచం మీద పండరు, కింద పండుకుంటారు. మంచిగా మార్గతోని పొద్దుగాల నుంచి మాపిల్లి 7 గంటగా పూజ చేస్తారు వాళ్ళు. మాపిల్లి పోయి పూజ చేసిన తర్వాతనే భోజనం చేస్తారు వాళ్ళు. అప్పుడు దాకా ఏం తినకుండా 41 రోజు మాల చేస్తున్నది ఇది జయ శివాల. ఇది పరిస్థితి. 41 రోజులు దీని ఉపవాసనం చేస్తారు, అనంతరం దీక్ష విరమిస్తారు. అది పౌరాదేవిలో అంటారు. మనం ఎట్లా చూడవచ్చు, ఏంటి దీని చరిత్ర ఏంది? పాదయాత్రగా సేవాలాల్ భక్తులందరూ బయలుదేరడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక 40 నుండి 50 కిలోమీటర్ల ఒక అరేంజ్మెంట్ చేసుకొని దాంట్లో భాగంగా 7 రోజులు ఈ దీక్ష ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 6వ తారీఖు నాడు శ్రీరామనవమితో ఈ పాదయాత్ర ముగిస్తుంది. సేవాలాల్ భక్తులు చాలామంది అక్కడికి వస్తారు కాబట్టి ఎక్కడన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి మా గురువు గారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఈ దీక్ష యొక్క విశేషం. శంకర్లోదికి ఎంతమంది వచ్చింది? ఇలా దగ్గర 5,000 నుంచి 6,000 మంది పబ్లిక్ తోటి వచ్చిండ్రు. మరియు వాళ్ళ భోగ్ బండార పూజను ప్రతి ఒక్కరు శ్రద్ధగా అందించి పూజ కార్యక్రమం చేసుకున్నారు. మరియు దాంతోపాటు మా ఆరతి అయినాక తర్వాత భోజనం కార్యక్రమం పెట్టించి మంచి నీరు సౌకర్యంతో పెట్టించి అందరూ ప్రశాంతంగా వెళ్ళారు. రేపటి నుంచి పాదయాత్ర ఉంటుంది కొత్తపల్లి నుండి. ఏంటి సౌకర్యాల అంశంలో ఎట్లా చూడవచ్చు? ఫస్ట్ నా ఇంట్రడక్షన్ చెప్తా. నా పేరు రాజేంద్ర ప్రసాద్, నేను శంకర్ నాయక్ కొడుకు. ఇక్కడ అన్నదానం చేసే నేను పెద్ద కొడుకును. లాస్ట్ 20 నుంచి 15 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం ఇక్కడ. సో డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇక్కడ పబ్లిక్ పెరుగుతుంది. సో ఎక్కడెక్కడ నుంచో మహారాష్ట్ర నుంచి, నాందేడ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో పాదయాత్రగా వస్తారు. చెప్పులు లేకుండా మధ్యాహ్నం ఎండలలో వస్తారు. సో ఇక్కడికి వచ్చి శివుని దర్శనం చేసుకొని అట్లా అదేవిధంగా ప్రేమ్ సింగ్ మహారాజ్ దర్శనం చేసుకొని పోతారు అన్నట్టు. ఇక్కడ భోజనం చేసి సాయంత్రం వల్ల రేపటి నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ కొత్తపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ ఇది 7 days తీసుకుంటుంది పౌరాదేవి పోదంగా. మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ అంటే మధ్యాహ్నం ఫ్రూట్స్ ఎవరైనా ఏ విలేజ్ వాళ్ళని ఇస్తారు, సాయంత్రం ఏమో లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఫైనల్గా ఏమో శ్రీరామనవమి అక్కడ పాదయాత్ర చేరుకుంటుంది. ఇది పరిస్థితి. మొత్తానికి శ్రీరామనవమి రోజు అక్కడికి చేరుకుంటారు. అయితే ఇక్కడే 40 సంవత్సరాలు దీక్ష
కంటే ముందు అంటే దీక్ష చేసిన ఇప్పుడు దీక్ష కొనసాగడానికి ప్రధాన కారణం ప్రేమ్ సింగ్ మహారాజ్. ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుందని బంజారాలు చెబుతున్న పరిస్థితి. బంజారాలకు సంబంధించిన అంశంలో వారి హక్కులు, వారికి సంబంధించిన విషయాలు ఏంటి పరిస్థితి తెలుసుకుని ఏంటన్నా ఇంత జరిగినా కనీస సౌకర్యం లేదంటున్నారు, ఎట్లా చూడొచ్చు? ఏదైతే ఈ శంకర్ రొద్దులో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి దీక్షాభూమి ఏదైతే ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క తండా తిరిగేసి తండలో ఉన్న ఏదైతే జాతి మొత్తం కూడా వివిధ ప్రాబ్లంలో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్లకు దీక్ష విప్పించి వాళ్లకు సిస్టమ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి ఎన్నో సౌకర్యం చేస్తామని చెప్పి చాలామంది ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చేసి ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, మరి తార్ రోడ్డు కావచ్చు, వాటర్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా వేస్తామని చెప్పేసి అన్నారు. మరి గత ప్రభుత్వం అది కూడా అసలు నెరవేరలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దీని దృష్టికి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది ఏదైతే మనకు శంకర్లొద్దు ఉందో మరి మహాపుణ్యక్షేత్రంగా చేసే అవకాశంగా మరి దీక్షా గురు గారి కోరిక కాబట్టి ఖచ్చితంగా ఆ దశకు ముందుకెళ్ళి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఇక్కడ 2 సార్లు ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకంటే గురుగారు ఇక్కడ ఏదైతే తపస్సు చేసి మరి అక్కడి నుంచి దీక్ష స్టార్ట్ చేసింది కాబట్టి రామారావు మహారాజ్ గారు వచ్చి ఆ దీక్షను విరమింపజేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే నేను ఇక్కడ నుంచే పాదయాత్రగా ఈ శివలాల భక్తులను తీసుకొస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మరి పాదయాత్రతో మరి భక్తులు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా దీక్షకు వచ్చే ఈ దీక్షను పరిచయం చేసింది ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది దీక్ష? వాస్తవానికి అసలు ఈ ఇండియాలో భారతదేశంలో అసలు ఏది శివలాల్ మహారాజ్ అమ్మవారు ఏదైతే జగదమ్మ మాత మరి దీక్ష అనేది కూడా ఖచ్చితంగా ఎవరికి తెలియదు. ఈ దీక్షను ప్రారంభించేసింది ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు. ఏదైతే రామారావు మహారాజ్ వచ్చిన తర్వాత నీ రుణం నాకు ఇక్కడ దాకా వచ్చేసి మరి నాకు గుర్తించి నేను తపస్సు చేసిన స్థలాన్ని మీరు గుర్తించారు. దీక్షను ప్రారంభించేసింది ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు. ఏదైతే రామారావు మహారాజ్ వచ్చిన తర్వాత నీ రుణం నాకు ఇక్కడ దాకా వచ్చేసి మరి నాకు గుర్తించి నేను తపస్సు చేసిన స్థలాన్ని మీరు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా నేను ఉన్న రోజులు ఖచ్చితంగా మీకు పాదయాత్ర శివలా భక్తులను తీసుకొస్తా అని చెప్పేసి కోరిక మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు మరి ప్రతి ఒక్క తండా తిరిగేసి తన సంసారాన్ని వదిలిపెట్టి ఈరోజు ఏదైతే ఈ బంజారా వాళ్ళ కోసం, లంబడ వాళ్ళ కోసం సేవ చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీన్ని ఒక పుణ్యక్షేత్రమే కాకుండా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మొదలు పెడితే మరి దీక్ష అనేది ఇప్పుడు ఏదైతే మొన్న అసెంబ్లీ తీర్మానంలో ఏదైతే లంబాడ బోరి అని చెప్పేసి గోర్ బోలి అని చెప్పేసి విషయం వచ్చిందో ఆ విషయంతో పాటు రానున్న రోజుల్లో భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందో అదే తెలంగాణ కాకుండా ఏదైతే మిగతా స్టేట్లో కూడా ఖచ్చితంగా ఈ లంబాడకు సంబంధించిన దీక్ష విషయంలో కూడా రేపు చరిత్ర నిలబోతుందని చెప్పొచ్చు. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో దీన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయకుండా ఇగ్నోర్ చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ కూడా దీనిపై స్పందించలేదు. స్థానిక నాయకులు కూడా ఎవరు రాకపోవడం చాలా ఇబ్బంది కలిగించిందని భక్తులు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి దీన్ని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. తాగునీరుతో పాటు రవాణా సౌకర్యం, మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీసీ రోడ్లకు సంబంధించిన కొంత నిధులు ఇచ్చినా అది పూర్తి కాలేదు. దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వం దృష్టి సాధించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమతర వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.